ఒక్క మాటలో కేసీఆర్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? కేసీఆర్ ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆయన. ఓకే. మోస్ట్ నాలెడ్జబుల్ పర్సన్. ఓకే. అసలు మీరు మన ఆర్థిక వ్యవస్థ మీద కానీ మన డెవలప్మెంట్ మీద కానీ భిన్నమైన దేశాలు సాధించిన అభివృద్ధి ఫలాల మీద కానీ జాతీయ అంతర్జాతీయ విషయాల మీద కానీ ఆయనకు ఉన్నంత సమగ్రమైన అవగాహన మన కాంటెంపరీ పాలిటిక్స్లో చాలా తక్కువ మందికి ఉంటుంది. కానీ తెలంగాణ అప్పుల కుప్ప చేసిండు కేసీఆర్ అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతారు. మిగులు బడ్జెట్ ఉన్న ధనిక రాష్ట్రం తెలంగాణని మొత్తం కూడా అప్పులు చేసి అప్పుల పాలు చేసిండు కేసీఆర్ అని. ఎకానమీలో అప్పులు అనేటివి ఇట్ ఈస్ పార్ట్. ఓకే. బడ్జెట్ వేసేటప్పుడే ఒకవైపు అప్పులు వేసి దాన్ని కూడా మీరు ఇన్కమ్ కింద చూపెడితేనే అది ప్రొజెక్ట్ అవుతున్నారు. ఓకే. నీ బడ్జెట్లో కీలకంగా తీసి దాన్ని మూలధన పెట్టుబడి కింద మారుస్తున్నామా లేకుంటే మనం కన్జంప్షన్ కోసం ఖర్చు పెడుతున్నామా అనేది కీలకమైన అంశం. ఓకే. ఇప్పుడు తెలంగాణ అప్పులు తెచ్చినప్పుడు కీ సెక్టార్లో పెట్టుబడులు పెరిగినాయి. ఓకే. అది పవర్ కావచ్చు, ఇవాళ ప్రాజెక్టులు కావచ్చు, వాటికి డబ్బులు విపరీతంగా పెట్టగలిగినాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విపరీతంగా చేసుకోగలిగినాం. ఇవాళ ఏదైనా కొత్త ప్రాజెక్టు తెచ్చినామా? అప్పులు తెస్తున్నాం ఇవాళ కూడా. ఆర్ యూ బ్రింగింగ్ ఎనీ న్యూ ప్రాజెక్ట్? న్యూ ప్రాజెక్టు మీద 50,000 కోట్లు 40,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఓకే. ముఖ్యంగా మీ నాయకుడు కేసీఆర్ని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దురుసుగా మాట్లాడుతుంటే ఎట్లా అనిపిస్తుంది సార్? ఎట్లా తీసుకుంటారు మీరు? అంటే ఎవడరా సన్నాసి, ఎవడికి సన్నాసి అని చెప్పి రీసెంట్గా ఆయన మాట్లాడిన మాటలపై మీ కామెంట్. సరే, ఒక్కటి మాలాంటి వాళ్ళం ఏంటంటే రాజకీయాలలో కొన్ని లిమిటేషన్స్ ఉండాలి. సరే, క్యాడర్ని రెచ్చగొట్టడానికి దురుసుగా మాట్లాడడం లేదా చప్పట్లు కొట్టించుకోవడానికో లేకుంటే ఇది చేయడానికో డ్యామేజ్ చేయడానికో మాట్లాడడం మంచి సాంప్రదాయం అయితే కాదు రాజకీయాల్లో. సరే, ఉద్యమ కాలాల్లో కొంతమందిని ప్రాంతేతరుల మీద మాట్లాడినప్పుడు ఒక భాష మాట్లాడితే మనం మాట్లాడవచ్చు. ఓకే. జనరల్గా మన ప్రాంతంలో ఇంటర్నల్ మాట్లాడేటప్పుడు అది మాట్లాడరు. జనరల్గా ఎప్పుడైనా ఈ ప్రాంతంలో ఉండి వేరే ప్రాంత ప్రయోజనాల కోసం పనిచేసినప్పుడు కూడా కొంత భాష దురుసుగానే ఉంటుంది. ఓకే. అటువంటి వాళ్ళు ఉన్నారు మన దగ్గర. తెలంగాణలో ఉంటూ ఆంధ్రప్రదేశ్కి పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారంటారు. ఇంకా ఉన్నారా? ఇప్పటికీ ఆంధ్ర రాజకీయాల ఆ సంస్కృతి తోటి తెలంగాణలో నడుస్తున్నాయి. ఆంధ్ర సంస్కృతి ఇంకా నడిపే వాళ్ళు ఉన్నారు కదా. ఓకే. ఇప్పటికీ చంద్రబాబు ఇంకా మాకు ఆదర్శప్రాయుడు, ఆయనే అభివృద్ధి చేసిండు, కాల్ముక్తురుగా చాలా మంది ఆయనే మా అభివృద్ధి ప్రదాత అని మాట్లాడే వాళ్ళు ఇవాటి వరకు కొంతమంది. లేదా సార్ చంద్రబాబు నాయుడు అభివృద్ధి లేదంటారా తెలంగాణలో? చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి కంటే ఆ కాలంలో తెలంగాణకు చేసిన నష్టం ఎక్కువ. ఆ కాలంలో రైతుల్ని ఎవడన్నా కాల్చి చంపుతాడండి విద్యుత్ శక్తి కోసం? చేస్తారా? మనం మంచిగా అంటామా? మన ఐటీకి సెట్టి చెప్తామా? రైతుల కాల్పుల గురించి బషీర్బాగ్ కాల్పులు మరి మాట్లాడవా? ఓకే. బషీర్బాగ్ కాల్పులు లేకపోతే ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేది ఆ రోజు. బషీర్బాగ్ మీద వ్యతిరేకత చేసింది కదా కాంగ్రెస్ గవర్నమెంట్. రాజశేఖర రెడ్డి గారు ఫైట్ చేసిండు కదా. ఎవరి మీద ఫైట్ చేసిండు? మరి దాన్ని మర్చిపోయి చంద్రబాబు గొప్పోడు అని మాట్లాడితే ఎట్లా? 2004 గవర్నమెంట్ ఎవరికి ఎగనిస్ట్గా వచ్చింది? తెలుగుదేశం పార్టీ యొక్క తప్పుడు విధానాలకు వ్యతిరేకంగానే కదా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. దాన్ని కూడా మర్చిపోయి మాట్లాడితే ఎట్లా? చంద్రబాబే గ్రేట్ లీడర్ అంటే నీ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడమే తప్పు అన్నట్టు. ఓకే. యు ఆర్ ఎగనెస్ట్ ఫర్ ది కాంగ్రెస్ గవర్నెన్స్ ఇన్ 2004. ఓకే. అది తప్పు. అది ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ విపరీతంగా స్ట్రగుల్ చేసింది. మీకు ఐడియా ఉండొచ్చు ఆ రోజు అసలు ఏం జరిగింది సార్? బషీర్బాగ్లో నిరసన సార్, నార్మల్ నిరసనకు వచ్చినారు. ఓకే. రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే క్వార్టర్స్లో దీక్షలో ఉన్నాడు. ఓకే. ఆ టైంకే కదా ఇక్కడ వీళ్ళు కాల్పులు చేసింది. ఎక్కడ వాళ్ళు అక్కడ పరారైపోయిన. ఎందుకు కాల్పులు చేయవలసిన అవసరం ఏమొచ్చింది సార్ ఆ రోజు? సరే, ప్రభుత్వం ఏదో కారణం చెప్తారు, వాళ్ళు రాళ్ళు వేసిండ్రు అంటాడు, ఇంకేదో అంటాడు, లేకుంటే వాళ్ళకి పోలీసులు అని చంపలేదు. ఇప్పుడు ఆడబిడ్డలను గుర్రాలతో తొక్కిచ్చింది ఆ గవర్నమెంటే కదా. వాళ్ళకి కారణాలు ఏముంటాయండి? ఆడబిడ్డల్ని కూడా గుర్రాలతో తొక్కిచ్చే అంత కారణం ఉంటుంది. ఆడబిడ్డలు వచ్చి నేనేమన్నా కొట్టి చంపుతురా? అంగన్వాడీలని చరిత్రలో ఒక దుర్మార్గమైన దౌర్జన్యకరమైన సంఘటనలు జరిగినాయి. దాన్ని మర్చిపోయి ఇంకా చంద్రబాబును కీర్తించడం అంటే
ఓకే. సరైనది కాదు. టీడీపీ హయాంలో ఆయనకు ఎదురైన అవమానాల గురించి ఎప్పుడైనా కేసీఆర్ గారు మీతో లేదండి, ప్రస్తావించారా? అంత పర్టికులర్గా ఎప్పుడు మాట్లాడలేదు, కానీ ఆయన మరి జనరల్గా బయటికి వచ్చి లేదు, TRS ఆయన పెట్టడానికి అట్లానే కారణం? ఏం లేదు. తెలంగాణ గురించి కేసీఆర్ గారు చాలా గొప్పగా చెప్తారు. రక్తసిక్తమైన తెలంగాణ, ఉమ్. అనేక ఉద్యమాల గడ్డ ఇది, ఓకే. అనేక పోరాటాల గడ్డ ఇది. టీడీపీలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు అంటే ఆయన డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా కంటే ముందు ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీలో అసలు ఇప్పుడు తెలంగాణ అవసరం లేదు ఇంకా, అప్పటి రోజులు ఇప్పుడు లేవని ఆయన అసెంబ్లీలో మాట్లాడిండంట. కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కదా సార్? కాదు. ఉమ్. వారు ఉన్నంతకాలం కొన్ని మోడల్స్ డెవలప్ చేసిన, మొదటి నుంచి ఒక పొలిటికల్గా ఎప్పుడైనా ఒక రోల్ మోడల్గా ఉండే ప్రయత్నం చేసినారు. చాలా అనేక సందర్భాలు ఇప్పుడు మీరు అందరూ చూస్తారు. ఇప్పుడు ఆ రోజులలో కూడా నీళ్లు తీసుకొచ్చి ఆయన కాన్స్టిట్యున్సీకి సిద్దిపేట నియోజకవర్గం ప్రతి ఊరుకు నీళ్ళు ఇవ్వాలనే ప్రయత్నం చేశారు. దానికి వాటర్ ట్యాంకులు, రిజర్వాయర్ ఒక ఎత్తు మీద కట్టించుడు, నీళ్ళు ఇచ్చుడు, రైతులు కూడా ఈ వర్షాలు వచ్చి మనకు అకాల వర్షాలు వచ్చి ఇబ్బంది పడొద్దు అని చెప్పి అందరు కలిసి సమిష్టిగా పంటలు కోసుకొని వాటిని తీసుకుపోయి ఎక్కడన్నా దాచిపెట్టుకొని మంచిగా అమ్ముకునే పరిస్థితి వాళ్ళు అనేక ప్రయోగాలు ఆయన తన నియోజకవర్గంలో చేసిండు. ఎప్పటికీ ఆయన ఒక రోల్ మోడల్గానే ఉన్నాడు తప్ప ఎక్కడా లేడు. లీడర్షిప్ని కూడా అట్లా డెవలప్ చేసిండు. కానీ ఒక విషయం సార్, ఇక్కడ తెలుగుదేశం పార్టీ 2009లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు కేసీఆర్. అంతకుముందు రాజకీయ జీవితం అంతా తెలుగుదేశమే. తెలుగుదేశం పార్టీ తెలంగాణకి అనుకూలంగా లేఖ కూడా ఇచ్చింది. కానీ అలాంటి తెలుగుదేశం పార్టీ పైన బాగా విరుచుకుపడతాడు. వేరే జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రం అన్నాడు, సమైక్యాంధ్ర అన్నాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డితో క్లోజ్గా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఉంటారు. ఎందుకు అట్లా? అట్లనేం లేదండి. ఎవరితోటి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తే కేసీఆర్ పోయిండు. మాకు అట్లా ఆంధ్ర రాజకీయాలలో వేరే ఇంట్రెస్ట్ ఏం లేవు. 2004లో కాంగ్రెస్ తోటే పొత్తు పెట్టుకున్నాం కదా. ఆ మాటకు వస్తే 2009లో టీడీపీ 2009లో కాంగ్రెస్ తో డిఫర్ అయ్యి ఎప్పుడైతే ఢిల్లీలో రాజశేఖర్ రెడ్డి గారు వ్యతిరేకించి వచ్చిండు తెలంగాణ అనే దీనికి రోషయ్య కమిటీ వేసిన నేపథ్యం మీకు అందరికి గుర్తుండాలి. 2009లో రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణ అంటే రాజీనామా చేసిపోతా అని, హైదరాబాద్ రాకుండా బెంగళూరు పోతా అని చెప్పడం ఢిల్లీలో వార్తలు కూడా వచ్చినాయి కదా. ఆ నేపథ్యంలో కొంత కాంగ్రెస్ తోటి డిఫర్ అయ్యి అప్పటికే వీళ్ళు మిగతా ఆంధ్రకు వాటర్ ఇవ్వడానికి కూడా శ్రీశైలం నుంచి నీటిని తరలించే కార్యక్రమాలు ప్రారంభించడం, వీటన్నిటితో డిఫర్ అయిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ లేఖ ఇస్తే తెలంగాణకు మేము ఒప్పుకుంటామని లేఖ ఇస్తే వాళ్ళతో పొత్తు పెట్టుకోవడానికి ముందుకు రావడం జరిగింది. బట్ దట్ ఆల్సో ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ మోడల్. దానివల్ల బీఆర్ఎస్ పార్టీ నష్టపోయింది తప్ప లాభపడలేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.